ఆత్మనిర్భర భారత్ ఈ పదం మనం ఎప్పుడో ఒక 5 ఏళ్ల క్రితం బాగా పాపులర్గా అందరూ మాట్లాడుకున్న ఒక విషయం. కోవిడ్ సమయంలో అందరికి గుర్తుంటే కనుక ఆ సమయంలో వ్యాపారాలు లేకపోతే కొనుక్కునే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక 20 లక్షల కోట్ల ప్యాకేజీని భారత ప్రభుత్వం విడుదల చేసింది కొంత నిలబడడానికి. ఆ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోయిన తర్వాత కోవిడ్ అయిపోయి అందరూ మామూలుగా వ్యాపారాలు వ్యవహారాలు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం జరుగుతోంది తప్ప దాని మీద పెద్దగా చర్చ లేదు. మళ్ళీ ఒక 2 రోజుల క్రితం ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఆవేళ నేషన్ని అడ్రస్ చేస్తూ ఈ జిఎస్టీ సంస్కరణలకు సంబంధించి ఒక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాము, ఇప్పటికే ట్యాక్స్ తోటి కొంత వెసులుబాటు కల్పించాము, ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు అంటే మొత్తం 4 స్లాబులు 2 స్లాబులు చేసేసిన తర్వాత దాదాపు 2.5 లక్షల కోట్ల వరకు మిగిలే అవకాశం ఉంటుంది అని. సో దాని టెక్నికాలిటీస్లోకి డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. కానీ ఆత్మనిర్భర భారత్ అనేది అందరూ అవలంబించాలి. అంటే ఉత్పత్తులు తయారు చేసేవాళ్ళు వ్యాపారులు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలి భారతీయ ఉత్పత్తుల మీద. అలాగే అమ్మేవాళ్ళు కూడా భారతీయ ఉత్పత్తుల్ని అమ్మాలి. కొనుగోలుదారులు అంటే వినియోగదారులు కూడా వాటినే కొనాలి అని. ఆత్మనిర్భర భారత్ అంటే అర్థం అదే. అంటే ఈ స్వదేశీ నినాదం లేదా దీన్ని ఇంకొకలాగా పిలుచుకోవాలంటే స్వదేశీ ఉద్యమం. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు స్వదేశీ వస్తువులు కొనట్లేదా తినట్లేదా అంటే నో, నా మీనింగ్ అది కాదు. స్వదేశంలో తయారు చేసే వినియోగం అవుతున్నాయి, ఇక్కడ అయ్యేవి కొన్ని బయటికి వెళ్ళేవి కొన్ని. నేను చెప్తాను ఎన్ని మన దగ్గర తయారవుతున్నాయి, ఏ సెక్టార్స్ ఎక్కువ మనం వాడుతున్నాము, ఏవి ఎక్కువ బయట నుంచి తెచ్చుకుంటున్నాము. అసలు ఈ చర్చ అంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సీరియస్గా H1B వీసాలకు సంబంధించి గత 4 రోజులుగా ఇప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్. ఏది అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ వీళ్ళు ఇచ్చినా కూడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కొంత క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా H1B వీసాకు సంబంధించి ఫీజులు ఎవరు కట్టాలి, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది. సో H1B వీసా కొత్తగా అప్లికేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు $1,00,000 కట్టాలి. ఇంతకుముందు $1,500 ఎంతో ఉండేది అంతా కలిపి. ఇది కట్టాల్సింది మనం కాదు, అంటే ఎవరైతే ఉద్యోగస్తుడు వెళ్తున్నాడో వాళ్ళు కాదు, ఆ ఉద్యోగస్తుడిని తీసుకెళ్తున్న కంపెనీ కట్టాలి. సో ఇప్పటికే $60,000 మినిమం వేజ్ శాలరీ ఉన్న వాళ్ళకే H1B ఉండాలి అనేది ఒక నిబంధన. దాన్ని మళ్ళీ $1,20,000 పెంచాలని కొత్త నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అమెరికా ప్రభుత్వం. అంటే ఏంటి, అన్నీ కలిపి అదొక $1,20,000, $1,00,000, మిగతా అన్ని ఖర్చులు కలిపి సుమారు $2,30,000 ఇవ్వగలిగితేనే ఒక ఉద్యోగం తీసుకొస్తుంది అమెరికా. అంత పెట్టి తీసుకురావాలంటే ఇంక వాళ్ళు అమెరికాలో దొరకని అత్యున్నత క్రీమ్ అయి ఉండాలి. అది ఐటీ కానివ్వండి, లేకపోతే సైన్స్ కానివ్వండి, ఇంకో రంగం కానివ్వండి. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు ప్రధానమంత్రి ఏమన్నారంటే అసలు వేరే వాళ్ళ మీద ఆధారపడద్దని ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, మన మీద మనమే నమ్మకం పెట్టుకోవాలి, భరోసా పెట్టుకోవాలి, మన మీద మనమే ఆధారపడాలి, ఆ దిశగా ఆలోచనలు చెయ్యాలి, ఆ రకంగా ఇన్నోవేషన్స్ ఉండాలి, వినూత్నంగా ఆలోచించాలి అని. వెరీ గుడ్ కాల్. అంటే అది దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే సగటు మధ్యతరగతి కుటుంబాలకు అమెరికా డ్రీమ్స్, డాలర్ డ్రీమ్స్ అని ఒక సినిమా కూడా వచ్చింది. డాలర్ డ్రీమ్ అంటే ఏంటంటే అసలు ఎందుకంటే $1 మన కరెన్సీతో ఇవాళ రేట్ చూసుకుంటే $88 పైగానే, అంటే మారకపు విలువ. సరే అక్కడ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, బట్ ఎంత పొదుపుగానో చేసుకుంటే కనుక మిగిల్చుకుంటే అది భారతదేశానికి పంపించుకున్నా ఇప్పటికీ ఏంటంటే భారతదేశానికి NRIలు పంపించే డబ్బు, దాని ద్వారా జరిగే కార్యకలాపాలు చాలా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఆ లెక్కల్లోకి. కానీ ఇవాళ ఆత్మనిర్భర భారత్ అనేది భారతీయుల మైండ్ సెట్లో ఎంతవరకు నిక్షిప్తమై ఉంది లేదా నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ మనం నిత్య జీవితంలో ఉదయం లేస్తే రాత్రి వరకు వాడే వస్తువులు కానీ పొందే సర్వీసెస్ కానీ ఏమి చూసుకున్నా కూడా మెజారిటీ అంతా విదేశాలవే, అది కూడా ముఖ్యంగా అమెరికాలోవే. చిన్న ఎగ్జాంపుల్స్, వాళ్ళు పొద్దున్న లేస్తే మనం ఇంటర్నెట్ వాడితే బ్రౌజింగ్ చేస్తాం. గూగుల్ అందరికీ ఎవరికైనా తెలుసు. గూగుల్ అంటే తెలియని వాళ్ళు, ఇళ్లలో చదువు లేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నా కూడా గూగుల్ అంటే అదేంటో తెలియకపోవచ్చు, కానీ ఆ మాట అయితే వినుంటారు. అది ఎవరిది? గూగుల్, మైక్రోసాఫ్ట్. లేకపోతే ఇవాళ ఈ-కామర్స్లో అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూసే అమెజాన్. సరే ఫ్లిప్కార్ట్ అంటే భారతీయులు ప్రారంభించిందే. అమెజాన్ మోస్ట్ పాపులర్. యాపిల్, ఇవాళ యాపిల్ ఫోన్లకు ఉన్న క్రేజు నిన్నగాక మొన్న చూసాం. శాంసంగ్, ఇలా చెప్తే చాలా లిస్ట్ ఉంటుంది.
కార్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ మరి ఆత్మనిర్భర భారత్ మనం సీరియస్గా తీసుకుని ఉండుంటే ఇవాళ ఇండియా మార్కెట్ అమెరికా అయినా ఇంకో దేశం అయినా బిగ్గెస్ట్ మార్కెట్. ఇవాళ 140 కోట్ల మంది దాటేసాం. 144, 145 కోట్ల మంది భారతీయుల్లో సుమారు 100 కోట్ల పైగా ఇంటర్నెట్ వాడేవాళ్ళు, ఫోన్లు వాడేవాళ్ళు ఉన్నారు. సో ఎంత పెద్ద మార్కెట్. అలాగే మనం ఉత్పత్తులు చేసేవి ఏంటంటే, మనం ఏం చేయట్లేదు అంటే మనం కూడా చేస్తాం. ఎక్కువగా మనం ఉత్పత్తులు చేసే వాటిలో ఏంటంటే వ్యవసాయ ఆధారిత లేకపోతే వ్యవసాయ అనుబంధమైన బియ్యం కానివ్వండి, లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఛాయ్ దానికి సంబంధించిన తేయాకు పౌడర్ కానివ్వండి, ఇలాంటివి మనం చేస్తున్నాం. ఆక్వాకి సంబంధించి కూడా దాని మీద కూడా ఎంత పెద్ద దెబ్బ పడింది మన టారిఫ్ల విషయంలో. కానీ ఇన్నోవేషన్స్ ఎక్కువ ఎందుకు చేయలేకపోతున్నాము? ఇప్పుడు ఏదైనా ఒక గొప్ప ఇన్నోవేషన్ మన ప్రధానమంత్రి కూడా అన్నారు, ఇంకా మనకి ఇంతకాలమైన భారతీయ సోషల్ మీడియా ఎందుకు లేదు? ఎందుకంటే దేనికైనా వాళ్ళ ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్. ఇందాక నేను చెప్పినట్టుగా గూగుల్ లేకపోతే యూట్యూబ్ వాళ్ళది, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ఇవే కదా మనం అందరూ యువత అంతా ఉండేది. టిక్ టాక్ ఇప్పుడంటే లేదు, బ్యాన్ అయింది. మనం ఏదో చింగారి అని ఒకటి తీసుకొచ్చాం, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. అది టిక్ టాక్కి ఆల్టర్నేటివ్గా. ఇప్పుడు మళ్ళీ చైనా నుంచి అమెరికా టిక్ టాక్ని తీసేసుకుంది. టిక్ టాక్ ఎంత పాపులర్, దాదాపు అందరూ యూత్ అందరికీ తెలుసు. సో భారతీయ సోషల్ మీడియా ఎందుకు లేదు అంటే మనం ఇన్నోవేషన్స్ చేయలేకపోతున్నామా, లేకపోతే ఇక్కడ సామర్థ్యం ఉన్నవాళ్ళు లేకపోతే ఆ బ్రెయిన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా భారత్లో కాకుండా అమెరికానో ఇంకో దేశం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇంకో దేశం వెళ్ళడానికి కూడా ఏంటంటే సరే అమెరికా కాదు, నెక్స్ట్ ఏంటంటే కెనడా, వీసాలు తగ్గిపోయాయి, నిబంధనలు పెంచేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, మనం చూసాం రోడ్ల మీద యాంటీ ఇమిగ్రెంట్స్కి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఆస్ట్రేలియా అయితే ముఖ్యంగా యాంటీ ఇండియా, అంటే 70% పైగా అక్కడ ఉన్న వాళ్ళలో ఇండియన్సే ఉన్నారు, వాళ్ళు మా కల్చర్ని డిస్టర్బ్ చేసేస్తున్నారు అని. మొన్న ఫ్రాన్స్లో కూడా ఒక రథం ఏదో ఊరేగింపు విషయంలో కంప్లైంట్ అక్కడ జరిగింది. అంటే భారతీయులు స్కాటర్ అవుతున్నారు ఇటు అమెరికాకి, బ్రిటన్కి, కొంతమంది రష్యాకి, జర్మనీకి చాలా తక్కువ, బ్రిటన్కి ఎక్కువ వెళ్తారు, అమెరికా, కెనడా. ఇప్పుడు చైనా ఏంటంటే కే వీసా అని పెడుతోంది. కానీ చైనా ఎంతమంది వెళ్తారు? అసలు చాలా వేరియేషన్ ఉంటుంది ఇక్కడ ఇండియన్స్ లైఫ్ స్టైల్కి. అమెరికాతో కోపప్ అయిపోయారు చాలా మటుకు, చైనాతో అలా సాధ్యం కాదు. సో ఇక్కడ హోలిస్టిక్గా పాయింట్ ఏంటంటే మన వైపు భారతదేశం గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేసి విదేశీయులు భారతదేశం వచ్చే అవకాశం, వాళ్ళు మన వీసాల కోసం ఇండియాలో ఏదో వీసా తీసుకుని ఇండియా వెళ్ళాలి అనే రోజులు వస్తాయా? ఆ దిశగా ప్రధానమంత్రి ఆలోచించమంటున్నారు. సో అది ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఆ మైండ్ సెట్స్ నిజంగానే ఇప్పుడు ఇవాళ ఇది ఓవర్నైట్ అయిపోదు. ఈవెన్ అమెరికా కూడా ఇమిగ్రెంట్ కంట్రీయే కదా, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళే అమెరికాలో ఉన్నారు. ట్రంప్ ఇవాళ H1B వీసా మీద వచ్చిన అతనే, ఇవాళ H1B వీసా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎలాన్ మస్క్ H1B వీసా మీద వచ్చిన అతనే. ఇవాళ వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించి ఈవెన్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ H1B వీసాలు, వలసవాద విధానం దాని మీద వ్యతిరేకం అంటే దట్స్ ఓకే, అది వాళ్ళ విధానం. కానీ మనం ఏం ఆలోచించుకోవాలి? భారతీయులు, భారతీయ ఉత్పత్తిదారులు, భారతీయ వ్యాపారవేత్తలు, కొనుగోలుదారుల ఆలోచనను మార్చుకోవాల్సిన సమయం. దిస్ ఈజ్ హై టైం. H1B వీసా మీద జరిగే చర్చలో భాగంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడారా? జిఎస్టీ సంస్కరణలు ఎంత ప్రభావవంతంగా పనిచేయాలి అనే అంశం సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ అడ్రస్ చేస్తూ మాట్లాడారా? సో ఏదేమైనా ఇదైతే దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. ఇప్పుడు H1B వీసా కోసం ఏదైతే $1,00,000 ఫీజు ఉందో దాంట్లో కొన్నిటికి సంబంధించి మినహాయింపులు అమెరికా ఇస్తోంది. ఎందుకు ఇస్తోందంటే అది వాళ్ళ అవసరం కాబట్టి. ఫిజిషియన్లు, ఇటు మెడికల్ ఇండస్ట్రీకి సంబంధించి పరిశోధనలు చేసేవాళ్ళు, రక్షణ, జాతీయ భద్రత, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, స్టెమ్ కార్యకలాపాలు, ఆయిల్, విమానయానం, సైబర్ సెక్యూరిటీ, అంటే ఇక్కడ ఈ ఎక్స్పర్టైజ్ వాళ్ళకి కావాలి. మెయిన్ ఏంటంటే ఈ ఐటీకి సంబంధించి మన వాళ్ళు ఎక్కువ మంది ఉండేది ఐటీ వాళ్ళే. ఈ రంగాల్లో చాలా లిమిటెడ్ ఉంటారు, 100కి 1 2 కూడా ఉండడం చాలా అరుదు. బట్ ఎనీవే ఎప్పుడైనా చర్చ జరగడం అనేది మంచిదే. సో ఇన్నాళ్ళు దృష్టి పెట్టకపోతే ఇకనైనా దృష్టి పెట్టాలని ప్రధాని ఇచ్చిన పిలుపు నిజంగానే అందరిని ఆలోచింపజేస్తోంది. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. నమస్కారం తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, పాపారావు గారు. నమస్తే. తులసిరెడ్డి గారు,
మీరు ఎట్లా చూస్తున్నారంటే ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు, సరే జిఎస్టీ సంస్కరణలు ఎంత లాభం ఎంత నష్టం, కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ సో హ్యాపీ, బట్ మనం వీఆర్ నాట్ సో మచ్ ఇంటూ దాంట్లోకి వెళ్ళట్లేదు, డిగ్ చేయట్లేదు, అది మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడదాం. బట్ ఆత్మ నిర్భర భారత్ ఇవాళ తీసుకొచ్చిన పదం కాదు, ఇవాళ ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్న ఎమోషన్ కాదు, 5 ఏళ్ల క్రితమే వచ్చింది. కానీ మీరే చెప్పాలి ఎంత స్థాయిలో ఉంది, ఎంత నిర్దిష్టంగా అది ప్రభావితం చేయగలుగుతుంది అనేది. మన స్వాతంత్ర ఉద్యమమే స్వదేశీ ఉద్యమం చెప్పాలంటే. కాబట్టి ఆనాడే మహాత్మా గాంధీ విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ వస్తు బహిష్కరణ, తర్వాత ఈ ఖాదీ ఉద్యమం, ఇవన్నీ మన స్వాతంత్ర ఉద్యమమే ఆ స్ఫూర్తితో వచ్చింది. కాబట్టి అది మంచిదే. తర్వాత ప్రస్తుతం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది బాగా వస్తా ఉంది. అది అమెరికా గానీ, కెనడా గానీ, ఇంగ్లాండ్ గానీ, ఆస్ట్రేలియా గానీ, కాబట్టి అనేక దేశాల్లో ఈ ఫీలింగ్ వస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఇది ఇప్పటికైనా అవసరం ఇది. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అనే వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ స్వదేశీలో క్వాలిటీ అండ్ ధర ఈ రెండు లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతాం. ఉత్పాదకత సామర్థ్యం పెంచుకుంటే పోటీ ప్రపంచంలో మనం ఎంత వద్దనుకున్నా కానీ వస్తాయి. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే మనం స్వదేశీ భావనతో పాటు మన యొక్క ప్రోడక్ట్స్ వచ్చేసి సర్వీసెస్ కానీ లేకుంటే ప్రోడక్ట్స్ కానీ క్వాలిటీలోను, తర్వాత ధర విషయంలో వచ్చేసి పోటీ పడే స్థాయిలో ఉండాలి. కాబట్టి ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అది ఒక యాంగిల్. తర్వాత నాకు దానికంటే ముందు మన రాష్ట్రం వరకు ఈ స్వభాషా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందేమో అవసరం అనిపిస్తా ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు అనే ఒక సంస్కృతి విపరీతం అయిపోయి ఆఖరి 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసి మొత్తం ఇంగ్లీష్ లో రాస్తున్నారు. మనం వచ్చేసి ఈ సంవత్సరం నుండి మొత్తం అంటే మనం వచ్చేసి ఏ విధంగా స్వదేశీ అంటున్నామో ఇక్కడ స్వరాష్ట్ర అనేది కూడా స్వరాష్ట్రానికి వచ్చేసి స్వభాష అనేది మాతృభాష, మిగతా భాషలు నేర్చుకోవడం మంచిదే, కానీ మొత్తం మాతృభాషే వద్దు అనే స్థాయికి పోయింది. కాబట్టి అది కూడా మన రాష్ట్రానికి సంబంధించి అది అడిషనల్ ఐటమ్ గా రావాల్సిన అవసరం ఉంది. మనము ప్రాచీన భారతం తీసుకుంటే త్రేతాయుగంలో ఆ రోజుల్లోనే వచ్చేసి పుష్పక విమానాన్ని కనుగొన్న చరిత్ర ఉంది. ఆ రోజుల్లోనే రామరావణ యుద్ధంలో ఇప్పుడు వాడే మిసైల్స్ ఆ రోజే వాడిన నేపథ్యం ఉంది. సరే అది ఏమనుకోవచ్చు, ఒక ఏదో లేకుంటే ఆ విధంగా రాదు కదా. ద్వాపర యుగంలో వచ్చేసి టెచ్చు బేబీ కానీ లేకుంటే మిగతా బ్రహ్మాస్త్రము, బ్రహ్మ శిరోనామకాస్త్రాలు కానీ, తర్వాత మళ్ళా కొంత లేట్ గా వస్తే నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకునేవారని, హంపి సంబంధించి విజయనగరంలో పురవీధుల్లో రత్నాలు రాసులు పోసి అమ్మారని, ఈ చరిత్ర అంతా ఘనమైన భారత చరిత్ర అంతా ఇదంతా ఒక విధంగా స్వదేశీ ఉద్యమ స్వదేశీ భావంతో వచ్చిందే. కానీ తర్వాత వచ్చేసి దాదాపు 800 సంవత్సరాల పాటు బానిస జీవితంలో కొంత ఇవన్నీ మనకి పోయినాయి. కానీ డెఫినెట్ గా ఇది ఇప్పటికైనా అవసరమే. అంత మాత్రం చేత మనము విదేశాలను వ్యతిరేకించాలని కాదు. కానీ ఇటువంటి డిపెండెన్సీ ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పింది కూడా వీఆర్ ఆల్రెడీ ఓవర్ డిపెండెడ్, అది తగ్గించుకోవాలి. సో ఆ డిపెండెన్సీ తగ్గించుకున్న తర్వాత కొంత సరే మరీ రివర్స్ అయిపోతుందన్నంత ఇప్పుడు అనుకోకపోయినా కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి వెళ్ళాలో, గూగుల్కి వెళ్ళాలి, యాపిల్కి వెళ్ళాలో, లేకపోతే ఇంకో కంపెనీ, అలాంటిదే ఇప్పుడు ప్రధానమంత్రి అన్నది ఏంటంటే అలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్, అలాంటి ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఆలోచన ఇక్కడ మనం చేయలేకపోతున్నామా, లేకపోతే ఏంటి ఆ గ్యాప్ ఎక్కడుందనేది? అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మనది రీసెర్చ్ ఓరియంటెడ్ కాకుండా వేరే వాళ్ళు రీసెర్చ్ చేస్తే దాన్ని మనం బట్టి చదువులు, మనం ఎడ్యుకేషన్ లోనే బట్టి చదువులు అయిపోయినాయి, దాంట్లో ఇన్నోవేషన్ లేకుండా. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఫండమెంటల్ గా అక్కడ ప్రాచీన కాలం గురుకుల విద్యాభ్యాసానికి ఇప్పుడు విద్యాభ్యాసానికి అంత బట్టి చదువులు, అవును, అది కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంతకుముందు వారు చెప్పినట్లు, ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు, ఇక్కడ కన్జంప్షన్ అంటే అది వచ్చేసి కన్జంప్షన్ తో డబ్బు సర్క్యులేట్ అది వాస్తవమే. కానీ ఓవర్ కన్జంప్షన్, అన్నెసరీ కన్జంప్షన్, వారు చెప్పినట్లు ఈయనంటే నేనే వచ్చేసి కారులో హైదరాబాద్ కి పోయేదానికి, బస్సులో హైదరాబాద్ కి సేమ్, దాంట్లో తేడా లేదు. కానీ ఇది కన్జంప్షన్ అనుకుని వచ్చేసి అది అనవసరం వచ్చేసి అది కూడా. తులసిరెడ్డి గారు, సో పాపారావు గారు మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ లేకపోతే మేక్ ఇన్ ఇండియా, వాట్ ఎవర్ ద నేమ్ వీఆర్ గివింగ్, ఏ పేరైనా పెట్టుకున్నా
ఆ భావాన్ని పెంపొందించడం లేకపోతే దాన్ని ఇంజెస్ట్ చేయడం భారతీయుల మైండ్స్లో. ముఖ్యంగా ఏంటంటే నేను ఒక రిపోర్ట్ నిన్న మీరు చూసే ఉంటారు, యువత అంటే మన దేశంలో పనిచేసే యువత 66% ఉన్నారు, 64 సబ్జెక్ట్ కరెక్షన్ 66%. అందులో ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా నెంబర్ 2 నెంబర్ 3 ర్యాంక్స్లో ఉన్నాయి. సో దీన్ని మనం ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం, దట్స్ ద క్వశ్చన్. మరి ఇక్కడ సరే మన మీద మనం స్వావలంబన, మన మీద మనం ఆధారపడాలనేది దీని మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ఈ ఆలోచన స్టార్టింగ్ పాయింట్ గా ఒక రకంగా 2014 సెప్టెంబర్ 24 మేక్ ఇన్ ఇండియా లాంచ్ అయింది. ఆ రోజు లాంచ్ అయిన రోజు సరే మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేశారు, ఈవినింగ్ టైంలో ఎప్పుడు లాంచ్ చేసినట్టున్నారు. అది ఆ తెల్లవారే 25 సెప్టెంబర్న ఈ న్యూస్ తో పాటు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తన ఫస్ట్ పేజీలోనే కింద పెద్ద స్టోరీ వేసింది. అది ఇన్సైడ్ కంటిన్యూ అయింది ఆ స్టోరీ. ఆ స్టోరీ హెడ్డింగ్ ఏంటంటే మోడీ సేస్ మేక్ ఇన్ ఇండియా బట్ థాలీస్ ఆర్ ఫ్రమ్ చైనా. ప్రకాష్ రెడ్డి గారి బాగా అర్థమవుతుంది. మోడీ సేస్ మేక్ ఇన్ ఇండియా బట్ థాలీస్ ఆర్ ఫ్రమ్ చైనా. మోడీ మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కానీ ఆఖరికి ప్లేట్లు కూడా మనం వాడుకునే గిన్నెలు పాత్రలు ప్లేట్లు కూడా చైనా నుంచి వస్తున్నాయి. దీని గురించి విశ్లేషణాత్మకంగా వివరించాడు దానిలో. దాన్ని చెప్తా ఆ స్టోరీలో చాలా బ్రహ్మాండమైన స్టోరీ. అది ఇప్పుడు కూడా ఎవరైనా నెట్ లో వెతుకొని చదవచ్చు. వజీర్పూర్ ఏరియా ఢిల్లీలో అక్కడ ఈ గిన్నెలు ప్లేట్లు తయారయ్యాయి. అట్లాంటిది ఆ పరిశ్రమలు మూతపడతాయి. ఎందుకంటే ఒక స్టీల్ షీట్ తయారు చేయాలి ముందు, దాన్ని వంచి దాన్ని పాత్రలుగా తయారు చేస్తారు. కానీ ఆ స్టీల్ షీట్లు చైనా నుంచి వస్తున్నాయని రాశాడు దానిలో. ఎందుకు వస్తున్నాయంటే భారతదేశంలో తయారవుతున్న స్టీల్ షీట్లు మామూలు ఫ్యాక్టరీలో ఒక లేబర్ వర్కర్స్ చేత్తో తయారు చేస్తున్నారు, హ్యాండ్ ఉపయోగిస్తున్నారు. కానీ చైనాలో తయారవుతున్న స్టీల్ షీట్లు ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. దాంతో ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలో తయారైన స్టీల్ షీట్లు యూనిఫామ్ క్వాలిటీ, ధర తక్కువ. ఎందుకంటే లేబర్ కాస్ట్ లేదు కదా, ధర తక్కువ. యూనిఫామ్ క్వాలిటీ ఒకే రకంగా వస్తున్నాయి అన్ని ప్లేట్లు. భారతదేశంలో అలా కాదు. భారతదేశంలో ధర ఎక్కువ ఉంటుంది స్టీల్ షీట్లది, యూనిఫామ్ గా ఉంటుంది క్వాలిటీ. దీనివల్ల చైనా పోటీ తట్టుకోలేక పరిశ్రమలు మూతపడతాయి. అలాగే ఎన్నో పరిశ్రమల గురించి ఆ స్టోరీలో ఆ రోజు ఇవన్నీ ఎందుకు మూతపడుతున్నాయి అనేది రాశాడు. ఇది మన షటిల్ కాకుల నుంచి తర్వాత సైకిళ్ల పరిశ్రమ లూధియానా, ఇట్లా ఎన్ని పరిశ్రమల గురించి ఆ రోజు బ్రహ్మాండమైన స్టోరీ అది ఇది రాశాడు. రాసిన తర్వాత మరి మనం ఎందుకు కారణం అని రాస్తా, మనకి స్కిల్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ లేదు. స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, స్కిల్డ్ వర్కర్స్ లేకపోవడం వల్ల మనం ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు పెట్టగలిగిన స్థాయిలో, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ అయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కొంతమంది అయినా పనిచేస్తారు కదా, దానికి బాగా ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంజనీర్ లాంటి వాళ్ళు కావాలి, లేకపోతే ఐటీఐ లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళు లేరు మనకి, అది మన ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చాలా అని చెప్పి రాశాడు. నేను అడుగుతుంది ఒకటే, ఆ రోజు ఆ స్టోరీ బ్రహ్మాండమైన స్టోరీ. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చింది ఈ విషయంలో? 2014 సెప్టెంబర్ 24 మేక్ ఇన్ ఇండియా లాంచ్ అయిన తర్వాత సుమారు 11 ఏళ్ల తర్వాత ఎంత తేడా వచ్చింది అనేది, ఎంత తేడా వచ్చింది, ఎందుకు జరగలేదు? స్కిల్ డెవలప్మెంట్ ఏ స్థాయిలో సాధించాం? ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఆ రోజు మోడీ గారు కూడా స్వయంగా ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సందర్భంలోనే మోడీ గారు అన్నారో లేకపోతే ఆ రోజే వచ్చిన మాట ఏంటంటే, మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టేకప్ చేసాం, అంటే యంగ్స్టర్స్ కి స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి, వాళ్ళకి నేర్పడానికి ప్రోగ్రామ్ పెట్టాం. కానీ యంగ్స్టర్స్ కి టీచ్ చేయడానికి, ఆ స్కిల్స్ టీచ్ చేయడానికి కావాల్సిన టీచర్లే మన దగ్గర లేరట. అవును, స్కిల్డ్ టీచర్స్, స్కిల్స్ నేర్పగల టీచర్లే. ఇన్ని కొరతలు, సో మచ్ ఆఫ్ ఈ 11 ఏళ్లలో ఏం జరిగింది? బిగ్ క్వశ్చన్. ఏం మార్పు లేదు, ఎక్కడ వేసిన మొంగాడు అక్కడే ఉంది. తర్వాత ఇదే కాదు, ఒక్కసారి వెనక్కి వెళ్తా. వాజ్పేయి గారి హయాంలో, వాజ్పేయి గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనకు తెలుసు, బీజేపీ స్వయంగా బీజేపీ నినాదమే స్వదేశీ. అత్యద్భుతమైనటువంటి నినాదం. స్వదేశీ అంటే అన్ని మనమే తయారు చేస్తామని కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలనేది బ్రహ్మాండమైన నినాదం. నాకు నచ్చుద్ది. ఎందుకంటే నేను మొట్టమొదట జర్నలిస్ట్ గా రాయటం మొదలు పెట్టినాక 1999లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు 1999లో రాయటం మొదలు పెట్టా, సెకండ్ స్ట్రీట్ మేజర్ గా రాయటం మొదలు పెట్టినప్పుడు నేను రాసింది ఎక్కడంటే ఆంధ్రప్రభలో వ్యాసం. అది 2000 కాదు, 1999 నవంబర్ 14 మదనం అనే పేజీలో వ్యాసం. అది స్వదేశీయే శరణ్యం అనేది నా మొదటి వ్యాసం. దానిలో బీజేపీతో కమ్యూనిస్టులు కూడా కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్నట్లుగా రాసే. ఎందుకంటే స్వదేశీ విషయంలో కలవచ్చు, ఇతర హిందుత్వ ఇట్లాంటి సైద్ధాంతిక విభేదాలు ఉన్నా దేశ ప్రయోజనాల విషయంలో ఐడియాలజీలో ఉన్న రెండు పార్టీలు కలిసి ఒక ఆలోచన చేస్తే తప్పేంటిది. ఈ విషయంలో నేను అప్పుడు సిపిఐలో ఉండేవాడిని, ఇప్పుడు లేని పార్టీలో. కానీ
అక్కడ నాయకత్వంతో కూడా నేను కదిలించాం. మన పేపర్లో కూడా స్వదేశీ వస్తువులు పలానా మీరు ఈ వాడండి అని అడ్వకేట్ ఎందుకు చేయకూడదు మనం అని. కానీ ఏం జరిగింది? వాజ్పేయి గారు ఉండగా కూడా ఏం జరిగింది? తర్వాత ఇప్పుడేం జరుగుతుంది? స్వదేశీని ఎంతవరకు ప్రభుత్వం అంటే వాళ్ళకి బాగా దెబ్బ తగిలినప్పుడు నొప్పి తగిలినప్పుడు గుర్తు వస్తుంది స్వదేశీ, మిగతా సమయంలో మర్చిపోతున్నారు. స్వదేశీ జాగరణ మంచి ఏదో ప్రచారం చేస్తున్నారంట, దానివల్ల ఉపయోగం ఉంది ప్రభుత్వం పాత్ర లేకుండా. నిరంతరంగా మనం అమెరికాతో అంటగాగాం ఈ మధ్య దాకా, పూర్తిగా అమెరికాకి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ వేడి తగిలినప్పుడు మనం ఈ మాట మాట్లాడుతున్నాం స్వదేశీ అని. బాగా సెగ తగిలింది అమెరికాతో ఈ మధ్యకాలంలో, మన అందరికీ తగిలింది. సరే ప్రభుత్వం తప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాంతో అమెరికాకి అంత దగ్గరగా తీసుకెళ్తాం. దీనివల్ల మనం స్వావలంబన దెబ్బతిని పూర్తిగా అంటే మనం రాజకీయాలు ఎక్కువ ఆలోచించినంతగా ఆర్థిక వ్యవస్థ గురించి ఎక్కువగా ఆలోచించలేకపోయాం. మనకి చైనాతో సంబంధాలు సరిగ్గా లేవు, సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఓకే, దాన్ని పరిష్కరించుకునే పరిస్థితిలో పరిష్కరించుకోవాలి. కానీ దాంతో ఆ కారణంతో అమెరికాకి చైనాకి టిట్ ఫర్ టాట్, చైనాకి టిట్ ఫర్ టాట్ చేయాలంటే అమెరికాకి దగ్గరగా ఉండాలని అట్లా వెళ్ళటం వల్ల ఎక్కువ నష్టపోయాం. ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి చైనా వెళ్ళారు మోడీ గారు. దాన్ని పెద్ద 7 ఏళ్ల తర్వాత వెళ్ళటం అదంత పెద్ద న్యూస్ అయింది. తర్వాత మళ్ళీ అటు పక్క నుంచి ట్రంప్ భయపడ్డాడు, నిజమే చైనాకి దగ్గర అవుతారని వీళ్ళెవరు. దీనివల్ల మనకు ఉపయోగం భయపడి నా మిత్రుడు మోడీ అని చెప్పి అంటే మళ్ళీ నా మిత్రుడు ట్రంప్ అని చెప్పి ఇది బాగుందా? అంటే మనం హుందాగా ఉండాలి కదా, తగదా పెట్టుకోమని చెప్తున్నాం అమెరికాతో. మనం అంతగా పోవటం ఎందుకు అటు? మనం ఇప్పుడు ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ మనమే సమ్మరైజ్ యువర్ అనాలిసిస్ అంటే కేవలం నినాదాలకో మాటలకో పరిమితం అవడం ఉపయోగం ఏంటంటే అంతే కదా. రైట్. ప్లస్ రాజకీయాలు ఎక్కువ ఆలోచిస్తున్నాం. చైనా పని పట్టాలని మామూలుగా ఏంటంటే సహజంగానే బీజేపీకి కమ్యూనిస్టులకి వైరుధ్యం ఉంటుంది. చైనా కమ్యూనిస్ట్ దేశం, కొంత సరిహద్దు వివాదం మన విషయంలో ఎవరికి విభేదాలు ఉండవు, బీజేపీతో ఎవరికి విభేదాలు ఉండవు. గాల్వాన్ గానీ ఈ విషయాల్లో మనం అంతా ఒకటిగానే ఉంటాం. కానీ ఏంటంటే అంతకు మించి మనకు అవసరమా తగదా అనే ప్రశ్న ఉంది. మనకి సరిహద్దు వివాదాలను మనం పరిష్కారం చేసుకుంటాం. మించిపోయారు వీళ్ళు, అమెరికాకి దగ్గరయ్యారు, దానివల్ల నష్టపోయాం. ప్రకాష్ రెడ్డి గారు, వాట్స్ యువర్ టేక్? ఇప్పుడు గల్వాన్ లోయ అదంతా జరిగినప్పుడు ఒక ఎమోషన్ వచ్చేసింది దేశవ్యాప్తంగా. మీకు కూడా గుర్తుంటుంది, బాల్కనీలోంచి చైనా మేడ్ టీవీలు పగలగొట్టేసిన పరిస్థితి. బట్ మళ్ళీ మామూలే, ఒక 6 నెలలు ఏడాది అయిన తర్వాత ఈ రోజు రియాలిటీ ఏంటంటే మొన్న సర్వేలో 60 to 70% ఇండియన్ కన్జ్యూమర్స్ చైనా ప్రోడక్ట్స్ మీదే ఆధారపడ్డామని చెప్తున్నారు. సరే, ట్రేడ్ కూడా మనం ఎంత చేసుకుంటున్నాం ఇదంతా లెక్కలు ఉన్నాయి. సో కేవలం మాటల్లో కాకుండా మైండ్ సెట్స్లో మార్పు రావాలి, అది ఎగ్జిక్యూషన్లోకి రావాలి. ఓవర్ నైట్ జరుగుతుందని అంటలేదు, కానీ ఎక్కడ ప్రారంభం అవ్వాలి? సార్, ముందు పెద్దలు పాపారావు గారికి, తులసిరెడ్డి గారికి మీకు నమస్కారం సార్. పాపారావు గారు చెప్పిన దాంతో నేను చాలా వరకు ఎక్కిపోయిస్తాను సార్. ఒకటి దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను సార్. 1962 తర్వాత 62 చైనా యుద్ధం తర్వాత చైనా గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మొదటి విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత చైనా గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మొదటి ప్రధానమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2015 మార్చి 15వ తారీఖు, మే 15వ తారీఖు 2015లో సార్ మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సార్. జీపింగ్ తోటి 7,000 మంది భారతీయుల సమావేశంలోకి అప్పుడున్నటువంటి చైనా రాష్ట్రపతి, చైనా అధ్యక్షుని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మోడీ గారు చేస్తారు. అందుకోసం నేను గుర్తు చేస్తున్నాను, చైనాతో భారతదేశానికి కమ్యూనిస్ట్ పార్టీ 70-75 ఏళ్ల ముచ్చట ఇది కాదు. సాంస్కృతికంగా భారతదేశం చైనా 140 కోట్ల చైనా ప్రజల యొక్క మానసిక స్థితి, భారతదేశం యొక్క ప్రజల యొక్క మానసిక స్థితి కలిసి ఉంటారు సార్. మనం కల్చరల్లీ ఒక రకంగా మన దగ్గర సార్. పార్టీలు, ప్రభుత్వాలు కొంతకాలం ఇవి ఉంటాయి, కొంతకాలం అవి ఉంటాయి. అది ఎంతకాలమో మనకు తెలియదు. ఆ చైనాలో ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ, అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఉందా ఇంకేది ఉందో మనకు తెలియదు. బట్ చైనా ప్రజలు, భారత ప్రజల యొక్క సాంస్కృతికమైనటువంటి కలగల్పనది ఇది 1000 సంవత్సరాలు. ఇంతమంది పెద్దలు తులసిరెడ్డి గారు గుర్తు చేసినట్టు తక్షశి నలంద విశ్వవిద్యాలయంలో అత్యధిక మంది విద్యార్థులు చైనా నుంచి వచ్చినటువంటి విద్యార్థులే చదువుకున్నటువంటి 6వ శతాబ్దం 5వ శతాబ్దం చరిత్ర సార్ ఇదంతా కూడా. కాబట్టి చైనా భారతదేశం సాంస్కృతికంగా ఒక్కటి కాబట్టి ఏదో ఒక సంఘటన జరిగింది కాబట్టి దాంతో మనం ఈరోజు చైనాతో గొడవ పెట్టుకోవడం కాదు. బట్ చైనా విషయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అడుగుపెట్టినటువంటి మొదటి విదేశాంగ మంత్రి 62 తర్వాత 70 ఏళ్ళు జనతా పార్టీ ఉన్నప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా. కాబట్టి చైనా నుంచి భారతీయ జనతా పార్టీకి బాగా తీవ్రమైన వ్యతిరేకత ఉండాలనేటువంటి అంశం కూడా లేదు. ఇవాళ 2015లో భారత ప్రధానమంత్రి అడుగుపెట్టినప్పుడు మోడీ గారు మొదటి సంవత్సరం చివరి రోజులలో చైనా గడ్డ మీద అడుగుపెట్టాడు సార్. అది కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పదలుచుకున్నాం సార్. 2 పాయింట్స్. రెండోది వారు చెప్పినటువంటి ఒక అంశం మాత్రం కరెక్ట్. మనం నిన్న ప్రధానమంత్రి గారు అదే అంశాన్ని కూడా రైజ్ చేశారు సార్. మనం క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్, ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు యొక్క ధర, వస్తువు యొక్క నాణ్యత, ఇవి రెండు కూడా భారతదేశంలో ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో అని స్ట్రెస్ చేశారు.
అందుకోసం అంటున్నాం, మనం స్కిల్ డెవలప్మెంట్ అనే దాంతో మనం ఎంత ముందుకు పోతున్నామంటే అంత ఈజీగా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులలో రాజకీయాలను తట్టుకొని, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని, పాపులర్ ఓటింగ్ తట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకొని ముందుకు పోవడం అంటే చాలా చిన్న అంశం కదా, చాలా కఠినమైనటువంటి అంశమే అది. ఆ తరహాలో ముందుకు పోతూ అవుతున్నాం సార్. అందుకోసం అనే స్కిల్ డెవలప్ క్వాలిటీ ప్లస్ ప్రొడక్షన్, దీంట్లో ఉత్పత్తిలో కూడా పరిశోధనలు కూడా మీకు మనం చాలా ఈరోజు మనం అంతా మీరు మీ ప్రొమ్మలో కూడా చెప్పారు, పరిశోధనలు జరగాల, ప్రపంచ స్థాయి పరిశోధనలు జరగాలని. మన వ్యాక్సిన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచ స్థాయి పరిశోధన జరిగిందా జరగలేదంటానికి మొన్న ఈ మధ్యలో 5 సంవత్సరాల క్రితం మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి మన $150 మన అంటే $2 మనం ఎక్స్పోర్ట్ చేస్తే వాడు ఎంత $60 $100 పెట్టాడు సార్ అమెరికన్ కంపెనీ వాడు, జాన్సన్ వాడు, ఇంకో కంపెనీ వాడు. కాబట్టి మనం ఎంత నాణ్యత తోటి, ఎంత క్వాలిటీ తోటి, అది వాళ్ళ దాంట్లో అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నాయి, కానీ మన ఇండియన్ వ్యాక్సిన్స్ లో లేవు సార్. కాబట్టి మనం నాణ్యతను పెంచుకోవడం, క్వాలిటీని పెంచుకోవడంలో ప్లస్ పరిశోధనలు చేయడంలో మనకు కొన్ని కఠినాలు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను వారు చెప్పినటువంటి దాన్ని కొనసాగింపు చెప్తే, చైనా ఈ రోజున $8 బిలియన్ అంటే ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి పరిశోధనలో ఖర్చు పెట్టే డబ్బు, మనం అత్యధిక డబ్బును మనం సంక్షేమానికి పెట్టాల్సి వస్తుంది. రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ కూడా అది రాజకీయ పార్టీల పోటీ రాజకీయాల్లో ప్రజలను ఆ విధంగా సమాయత్తం చేసినాం. పోటీ రాజకీయాల్లో నువ్వు ఇది ఫ్రీ ఇస్తే నేను ఇంతకంటే 200 ఫ్రీ ఇస్తా, నువ్వు అది ఇస్తే ఇంకంతకంటే 400 ఫ్రీ ఇస్తా అంటే అది ఎవరిదో కుబేరుందా తెచ్చిన సొమ్ము కాదు కదా. భారత ప్రజలు కడుతున్న ₹10 కడుతున్న సొమ్మునే మనం పరిశోధనలను పూర్తిగా నెగ్లెక్ట్ చేసినాము, పూర్తిగా మనం దాన్ని నిర్లక్ష్యం చేసినామన్న పరిస్థితిలో ఈరోజు అమెరికా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది అంటే వాళ్ళ యొక్క పరిశోధనలే కారణం అవుతున్నాయి సార్. అది ఫార్మా రంగంలో కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ లో కావచ్చు, అది ఇంజనీరింగ్ సెక్టార్ లో కావచ్చు, యుద్ధ సామాగ్రిలో కావచ్చు, అంటే రక్షణ రంగంలో కావచ్చు, ఏ రంగంలో డిఫెన్స్, ఐటీ, ఎనీ సెక్టర్. అందుకోసం అనే పరిశోధనలు మనకి ఎంత అవసరమైన దానికి మనకు పరిశోధనల విషయంలో నాకు గుర్తున్నంత వరకు ఇందిరాగాంధీ గారు వ్యవసాయ పరిశోధన ఉదాహరణకు చెప్తాను సార్. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో 70వ దశకంలో పరిశోధనలు మొదలుపెట్టి ఆపేసినారు, అయిపోయింది. ఇక మళ్ళీ అప్పటి నుంచి 2014లో మోడీ గారు వచ్చేంత వరకు వ్యవసాయ పరిశోధనల విషయంలో అసలు మన పురోగతి జీరో. కానీ మొదటిసారి మోడీ గారు వచ్చినప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాని మీద, ఆ పరిశోధన మీద ఈ రోజున 10,000 కోట్లు 15,000 కోట్లు సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. అది కూడా తక్కువే. నిజం చెప్పాలంటే మనం అంతకంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి, అంతకంటే ఎక్కువ అద్భుతమైనటువంటి వ్యవసాయ పరిశోధనల ద్వారా మన ఉత్పత్తిని మనం సంపాదించుకోగలుగుతాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కానీ పెంచినటువంటి సంఘటనలు, పెంచినటువంటి ఉదంతాలను మీకు నేను గుర్తు చేస్తున్నాను. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కొన్ని అంశాల మీద, కొన్ని ప్రోడక్ట్స్ మీద, లేకపోతే కొన్ని రంగాల మీద ఎక్కువ ఆధారపడి ఉంది ప్రకాష్ రెడ్డి గారు. సో అందులో అమెరికా, చైనాకు ధీటుగా మాట్లాడదాం. ఒక బ్రేక్ తర్వాత మాట్లాడతాను ఈ అంశాన్ని నేను. అంటే వాటికి ధీటుగా ఇంతమంది మన దగ్గర దేనికి లోపం ఉంది? యువతకి లోపం లేదు, మన దగ్గర ఉన్న తెలివికి లోపం లేదు. ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు అమెరికాకి దిగ్గజ కంపెనీల సీఈఓలు వీళ్ళందరూ కూడా భారతీయులే. ఎస్, చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. చెప్తాను. 91లో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతోటి మన పరిశోధనలన్నింటినీ తొక్కిపట్టి పరిశోధన రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాని పర్యవసానంగా మరి ప్రైవేట్ కంపెనీలు పరిశోధనలు చేస్తే హ్యూమన్ ఫేస్ అంటాం కదా సార్, మానవీయ కోణం ఉండదు సార్. ప్రభుత్వ రంగంలో పరిశోధనలు చేస్తేనే మానవీయ కోణం ఉంటాయంటే ప్రభుత్వ పరిశోధనలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కానీ ప్రైవేట్ రంగం, అందుకోసమనే మన పరిశోధనలు ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టేసి మనం తమాషా చూస్తున్నాం సార్ 30-40 ఏళ్ల నుంచి. సో మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, అంటే ఇన్నోవేషన్ లేకపోవడానికి ప్రధానమైన కారణం పరిశోధన లేకపోవడం. చెప్పిన పాయింట్ పాపారావు గారు, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో 40th ర్యాంక్ లో ఉంది. ఇది ఇండియా అవుట్ ఆఫ్ 132 కంట్రీస్. వేరేజ్ ఇజ్రాయెల్ ఈజ్ స్పెండింగ్ మచ్. మనం 0.65% జీడిపిలో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతుంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇజ్రాయెల్ లాంటి దేశం 5.4% ఖర్చు పెడుతుంది. సార్ యుఎస్ఏ ఆఫ్ కోర్స్ లార్జర్ అనుకోండి. సో అదేనా ప్రధాన కారణం పాపారావు గారు? అంటే ప్రధానమంత్రి గారు అన్నట్టు ఇలాంటి ఒక గొప్ప సోషల్ మీడియాను, ఒక గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాము? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే సైన్స్ అవ్వచ్చు, అదే మెడికల్ అవ్వచ్చు, అదే ఇంకో రంగం అవ్వచ్చు. అంటే R&D లేదు అనేది 100% నిజం. మన దేశంలో R&D లేదు. దీనికి బహుశా మీరు అన్నదానిలో ఒక కారణానికి వెనక్కి వెళ్తారు. సామాజిక కారణాలకు సంబంధించి TW ఛానల్లో ఒకసారి, జర్మన్ ఛానల్ ఉంది కదా TW, దానిలో ఒక ఇండియా గురించి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. దానిలో వాళ్ళు ఒక మాట అన్నారు,
ఇండివిజువలిస్టిక్ కల్చర్ ఎక్కువ సోషల్ ఇది కంటే కూడా, సామాజికమైన ఆలోచన చేసే వాళ్ళకంటే కూడా వ్యక్తిగతమైన ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువ అనేది ఒకటి. దాని గురించి చెప్తా ఉదాహరణ చెప్పాడు. మనకు ఏన్షియన్ టైమ్స్ నుంచి ఉన్న ముక్తి అంటే, ముక్తి మార్గం అంటే పోయి తపస్సు చేసుకోవటం, ఒక్కడే వెళ్ళటం, తపస్సు చేసుకోవటం. అంటే సామాజికమైంది తక్కువ భారతదేశంలో అనేది కొన్ని ఉదాహరణలు చెప్పాడు. దానిలో నాకు అంత గుర్తులేదు, చాలా కాలం చూసి చాలా మీటింగ్ లో కూడా ప్రస్తావించేవాడిని. మనకి కొంత కలెక్టివ్ కల్చర్ తక్కువ. దాంట్లో ఏమవుతుందంటే మనం వ్యక్తిగతమైనటువంటి స్వార్థం అనాలా దాన్ని ఏమనాలో తెలియదు కానీ సొంతం చూసుకోవటం కాస్త ఎక్కువ ఇక్కడ. ఆ కల్చర్ నుంచే మనకి ఎవరికి వాళ్ళని సంపాదించుకోవటం, ఎవరికి వాళ్ళని బాగుంటుంది తప్పితే దేశం బాగుండాలనే కాన్సెప్ట్ జనరల్ గా తక్కువ ఉంది. అది ఎందుకుందో నాకు తెలియదు కానీ ఓవరాల్ గా సామాజికమైన అంతకంటే లోతుగా నేను చూడలేదు. ఆ కల్చర్ ఉంది. దీంతో ఏమవుతుంది, మీకు దేశం గురించి పనిచేయటం కంటే కూడా ఇప్పుడు కూడా చూడండి, మామూలుగా మనం మన ఆలోచన విధానంలోనే ఒక ప్రధానమైన లోపం. భారతదేశంలో ఉండి ఏదైనా చేయాలని ఆలోచన, సరే ఇక్కడ వాతావరణం కూడా కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల నిజంగా పనిచేసే వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు. ఏదో చేయాలని ఉన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడికి పోయి ఒక సత్యనాదెళ్ళ, ఒక సుందర్ పిచాయ్ భారతదేశంలో గూగుల్ ని డెవలప్ చేయడానికి ఆలోచించలేదు కదా. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులే, భారతీయులే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ మన వాతావరణంలోనే ఉన్నాయి. మనకి కల్చరల్ గానే కొన్ని ఏదో అంటే అది ఇప్పుడు పాతకాలం నుంచి వచ్చిన కల్చర్ అది నేను చెప్పను కానీ కల్చరల్ గానే ఇప్పుడు ఏదో డిఫెక్ట్స్ ఉన్నాయి, మనలోనే ఏదో తేడాలు ఉన్నాయి. అది ఒకసారి ఆలోచించుకోకుండా మనం వీ నీడ్ ఏ కల్చరల్ రెవల్యూషన్ అంటే మావో తెచ్చిన కల్చరల్ రెవల్యూషన్ చెప్పాలి. ఇట్ ఇస్ ఏ డిజాస్టర్ నాకు తెలుసు కానీ దాని గురించి కాదు. మనకి ఒక సాంస్కృతికమైనటువంటి ఒక రిఫార్మ్, కల్చరల్ రెవల్యూషన్ అనేది ఇక్కడ ఒకటి అవసరం. సామాజికంగా సాంస్కృతికంగా కూడా ఒక పెనుమార్పు భారతదేశం మైండ్ సెట్ లో అవసరం ఈ రోజు. ఆ మైండ్ సెట్ మార్పు రాకుండా ఇలాగే మనం ఏంటంటే అంతకే ఏంటంటే డబ్బులు సంపాదించడం అంటే ట్రేడింగ్ మెంటాలిటీ సార్, ప్రొడ్యూసర్ మెంటాలిటీ కాదు మాది. ట్రేడర్స్ నాట్ ప్రొడ్యూసర్స్. ది మేజర్ డిఫెక్ట్ అంటే మొదటి నుంచి అదే అలవాటు అయిపోయి ఇంకా అలాగే ఉండిపోయామనా ఇన్నాళ్ళైనా? అంటే ఒకప్పుడు ఉంది సార్, నిజమే ప్రొడక్షన్ మెంటాలిటీ ఉంది. ఒకప్పుడు ఆర్టిజాన్ ఇది ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు చేతి వృత్తులు ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంబన ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉంది. అది ఇక్కడ ప్రొడ్యూసర్స్ వేరు. ప్రపంచంలో ఎక్స్పోర్ట్స్ లో కూడా జీడిపిలో మంది 25% దాకా షేర్ ఉండేది కదా, చైనా కంటే కాస్త ఎక్కువే ఉండేది. అంత షేర్ ఉన్న వాళ్ళు ఇలా అంటే మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. చాలా ఖరాబ్ అయిపోయాం మనం. ఒకప్పుడు కల్చర్ కూడా లేదు కనీసం. అంటే అది నిలబడదులేండి, అది ఆర్టిజాన్ కల్చర్ శాశ్వతంగా నిలబడదు. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన కొద్దీ చౌకగా వస్తువులు రావటం ఇవన్నీ వస్తాయి. అది ఎప్పటికైనా కూలిపోయేది. కానీ కూలిపోయిన తర్వాత వచ్చిన మనస్తత్వంలోనే ఏదో లోపాలు వచ్చినాయి అనేది ఒక సాంస్కృతిక విప్లవం ఈ రోజు భారతదేశం. ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తారు. బట్ లెట్ మీ చెక్ విత్ తులసిరెడ్డి గారు. అంటే ఒకటి సెల్ఫ్ రిలయన్స్ దాని గురించి మాట్లాడుతూనే ఈ కల్చరల్ విప్లవం అన్నారు మీరు. అది విప్లవం పెద్ద పదం చేంజ్ చేస్తూ దిశగా ఆలోచించడం. తులసిరెడ్డి గారు ఏలే విద్య అంతే, ఇంకేం లేదు. మన విద్య వచ్చేసి రాను బట్టి అయిపోయింది. రీసెర్చ్ అనేది లేదు, తర్వాత ప్రాక్టికల్స్ లేదు. ప్రతి కోర్సులో కూడా వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. కాబట్టి నారేటివ్ ఇప్పుడు ఇంతకుముందు మేము చదివేటప్పుడు ఎక్కువగా వచ్చేసి బిట్ పేపర్ అనేది ఒక 25 మార్కులు 30 మార్కులు ఉండేది, మిగతా 70 మార్కులు వచ్చేసి ఉండేది. ఇప్పుడు మొత్తం వచ్చేసి అన్ని బిట్ పేపర్ 100 ABCDలో అంటే ఆ విధంగా వచ్చేసి బట్టి టైప్ అయిపోయింది. ఒక ఆలోచించి ఒక ఎస్ఏ రాసే టైప్ కూడా లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు అనేది ప్రధానంగా రావాలి. అంటున్న దానికి చిన్నది ఏంటంటే లేటెస్ట్ అసోచామ్ రిపోర్ట్ కూడా మీరు చూసే ఉంటారు. ఎప్పుడు పాపం వాళ్ళు ఒకటే, మాకు నిపుణులు కావాలి ఇక్కడ, కానీ ఈ ఇంజనీరింగ్ వచ్చిన గ్రాడ్యుయేట్స్ లో 60 నుంచి 70% మంది మాకు పనికిరారు అని. మనం ఇప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ తీసుకుంటే ప్రాక్టికల్ గా ఐటీఐ వాళ్ళు బాగా ఉపయోగపడుతున్నాడు. ఇంట్లో కరెంటు పోతే లేదంటే ఒక ఫ్యాన్ చెడిపోతే బీటెక్ కూడా చేయలేడు. బీటెక్ కూడా వచ్చేసి ఐటీని పిలుచుకో, లేదంటే ఆ ఊర్లో మామూలుగా వర్క్ షాప్ లో పనిచేసాము వాడిని పిలుచుకొని బీటెక్ ఎలక్ట్రికల్ వాడు తీసుకునే పరిస్థితి. కాబట్టి మంది కేవలం వచ్చేసి ప్రాక్టికల్స్ అనేది లేకుండా, స్కిల్ లేకుండా కేవలం బట్టి చదువులు చేసి ఈ పరిస్థితికి వచ్చాము. కానీ ప్రాచీన కాలంలో ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టు చీరను పంపించిన దేశం వచ్చేసి గతంలో వచ్చేసి స్కిల్ బ్రహ్మాండంగా, ప్రాచీన కాలంలో బ్రహ్మాండంగా ఉండే దేశం వచ్చేసి రాను వచ్చేసి ఆ విధంగా తయారైంది. ముందు ఎడ్యుకేషన్ లో మార్పు రావాలా, ఫండమెంటల్ గా వచ్చిన తర్వాత ఇక్కడ స్వదేశీ అనేది వినియోగదారులో, ఉత్పత్తిదారులో, వ్యాపారి అంటే మిడిల్ మ్యాన్. వీళ్ళల్లో వినియోగదారుడు కొన్నాళ్ళు ఉంటుంది, స్వదేశీ మందే అనేది ఉంటుంది. కానీ ఫైనల్ గా అతను చూసేది క్వాలిటీ, ధర చూస్తాడు. వినియోగదారుడు ప్రైస్ డ్యూరబిలిటీ చేస్తాడు అంతే.
కాబట్టి అంతే తప్ప ఇది వచ్చేసి చైనాలోనా, అమెరికాలోనా, భారతదేశంలోనా, పంజాబ్ లోనా ఇవన్నీ చూడడు. వచ్చేసి ఒక వస్తువు కొనేటప్పుడు దాని ధర చూస్తాడు, ఎన్నాళ్ళు వస్తుంది డ్యూరబిలిటీ చూస్తాడు. కాబట్టి అక్కడ వినియోగదారుని ఆస్పెక్ట్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి వ్యాపారి వచ్చేసి మధ్యలో ఉండేవాడు. ఎక్కువ అత్యాశ, మోసం అనేది ఆడ దగ్గర, అది వ్యాపారి దగ్గర. ఉత్పత్తిదారుని దగ్గర ఏమి, ఉత్పత్తిదారుని దగ్గర ఉత్పాదకత పెంచాల. అక్కడ స్కిల్ వాళ్ళకి కరెక్ట్ గా ఇద్దరితో సంబంధం ఉంటుంది. ఒకటి గవర్నమెంట్స్, రెండోది స్కిల్డ్ పీపుల్. అటు స్కిల్, తర్వాత హార్డ్ వర్క్. మనం వచ్చేసి ఎక్కువ టైం పనిచేయడము, హార్డ్ వర్క్, కమిట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ. కాబట్టి ఉత్పత్తిదారుడు, వ్యాపారి, వినియోగదారుడు, దీనికి ప్రభుత్వాలు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడము. దానికి ఫండమెంటల్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రీసెర్చ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. అందరు చెప్పినట్టు రీసెర్చ్ బాగా తగ్గించేశారు ఇటీవల కాలంలో. మన ప్రాచీన కాలంలో గురుకుల విద్యాలయంలో ఆల్మోస్ట్ అది ఒక ఎవ్రీడే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టైప్ అనమాట. అది ఆ విధంగా వచ్చేసి తగ్గిపోయి దీనికి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఏముంది, అంతా ర్యాంకులతో యుద్ధమే కదా. రీసెర్చ్ అంటే ఏంటి అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. అంతే. అన్ఫార్చునేట్, క్వైట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి అంటే సమూలంగా అంటే ఎక్కడంటే రూట్స్ లో ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఆలోచనని దేశవ్యాప్తంగా యువతకు మెదడులోకి పంపించాలి అనేది అందరూ దాన్ని ఒక దీక్షగా తీసుకోవాలి, లేకపోతే అవ్వదు. అయితే దీనికి మార్పు ఎక్కడ రావాలి? రూట్స్ లోంచి రావాలి. నేను పాపారావు గారు చెప్పిన రిషి గారు ఒక పాయింట్ చెప్తాను. కరెక్ట్ చెప్పారు పాపారావు గారు. భారతదేశంలో అందుకోసమనే ఎంత పెద్ద కంపెనీ అయినా, అది భారతదేశంలోని మల్టీనేషనల్ కంపెనీ అయినా కూడా అది వ్యక్తులే పెడుతున్నారు, వ్యక్తి పేరు మీద నడుస్తున్నారు. ఇప్పుడే ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలు, డైరెక్టర్లు, ఎండీలు, ఎందుకట్ట వాళ్ళ క్వాలిటీ ఉన్నా లేకున్నా బిజినెస్ కంటిన్యూ చేసినా కాకపోయినా. ప్రపంచంలో మీరు స్మిత్ అండ్ బీకామ్ లాంటి పేపర్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలు ఏ వ్యక్తి కేంద్రంగా జరగట్లేదు, అది వ్యవస్థ కేంద్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈగోయిస్టిక్ సొసైటీ, ఒక అహంకారపూరితమైన సమాజం మన దేశం నెలకొన్నది ఎప్పటి నుంచి ఉందని కూడా సామాజిక పరిశోధన జరగాలి. కరెక్ట్ గా వారు చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్. కలెక్టివ్ రీసెర్చ్ అనేది కూడా కలెక్టివ్ రిఫార్మ్స్ చేస్తారు. ఎందుకంటే పరిశోధన ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి ఎంత పరిశోధన చేస్తాడో దాని కొనసాగింపు ఎంత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ పరిశోధనలు భారతదేశంలో చాలా సాగినాయి. కాబట్టి వ్యక్తి అనేటువంటి కేంద్రంగా జరుగుతున్నటువంటి సమస్య ఖచ్చితంగా పరిశోధనలు హ్యాంపర్ చేస్తుంది. నిధులు కొంత అయితే ఇది కూడా కొంత. కాబట్టి దాని విషయంలో ఆలోచన చేయాలని ఒక పాయింట్. రెండో పాయింట్ తులసిరెడ్డి గారు చెప్పినది కరెక్ట్ సార్. ఉత్పత్తి, పంపిణీ ఒకప్పుడు 40-50 దశకంలో ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ ఫిలాసఫీ, సోషలిస్టిక్ సామ్యవాద సిద్ధాంతం నడుస్తున్నప్పుడు ఉత్పత్తి, పంపిణీ రెండు జరిగితే ఆర్థిక రంగం చాలా సుభిక్షంగా ఉంటుంది, ఆర్థిక రంగం ఎక్కడ కూడా ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది దేశాలు అనేటువంటి రోజుల్లో 1961లో 61లో అనుకుంటా జనసంఘ్ పార్టీ దీన్ దయాళ్ ఒక పాయింట్ చెప్పాడు సార్. ఉత్పత్తి, పంపిణీ రెండు కాకుండా వినియోగదారుడి యొక్క అవసరము, అవకాశం, బలహీనత, వారి యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా వినియోగదారుడి యొక్క అంశాలు లేకుండా ఉత్పత్తి, పంపిణీ రెండు కరెక్ట్ ఉంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందంటే కాదు అని చెప్పారు. ఇదే కమ్యూనిస్ట్ ఫిలాసఫీ. ఉపయోగం ఏముంది? ఇంకా ఇది 61లో చెప్పాం సార్, ఇప్పుడు చెప్పింది కాదు. 61లో ఈ విషయం చెప్పాం. 61లో ఈ విషయాన్ని అనుకోవడం వినియోగదారుడు యొక్క మానసిక స్థితి గురించి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి సుమారుగా 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు గడిచిపోయినటువంటి విషయం చెప్తున్నాను. ఎందుకంటే మేము ఫిలాసాఫికల్ గా మేము ఆర్థిక రంగంలో ఈ చేసినటువంటి అనేకమైన ప్రయోగాలలో కూడా మేము ఫిలాసాఫికల్ గా చెప్పినాం. కాబట్టి దురదృష్టం అధికారులు రావడంలో ఆ రోజు మాకున్నటువంటి వైఫల్యాలు ఇంకేదైనా కారణం అయ్యుండొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఒక్కటి చెప్పదలుచుకున్నాను రిషి గారు. ప్రపంచంలో మన పరిశోధనలో గత 1000 సంవత్సరాల క్రితం ఎంత బాగున్నా, నేను వైద్య రంగంలో నేను పిహెచ్డి కూడా నా మెడికల్ హిస్టరీలో రిషి గారు, మెడికల్ హిస్టరీలో భారతదేశం ఎంత అడ్వాన్స్ ఉండింది, భారతదేశంలో విదేశీ వైద్య శాస్త్రం యునానినో యూరోపియన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయినాం అనే దాంట్లో ఉదాహరణకు యూరోప్ లో కూడా కాన్స్టాంటినోపుల్ చాలా పరిశోధనలు జరుగుతున్నది. అక్కడ ఛాందసవాదంతో జరిగినటువంటి దాడుల వల్ల అనేక మంది బాగ్దాద్కి వస్తే యునాని సిస్టమ్ డెవలప్ అయింది, యునాని అనేటువంటి మెడికల్ సైన్స్. అందుకోసం ఖలీఫాస్ పీరియడ్ ఎందుకు చెప్తున్నానంటే రూలర్స్ ప్యాటర్నేజ్ అంటాం చూసారా సార్. అంటే రాజుల యొక్క పోషణలు అంటాం కదా, మనం ప్యాటర్నేజ్ అంటాం కదా, ఇది పరిశోధనలో అవసరం సార్. ఇది నేను 83లో మా ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ లో నా మొదటి స్టేట్మెంట్ అదే సార్. రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో రీసెర్చ్ చేయడానికి కొంత సాక్రిఫైస్ అవసరం, కొంత ప్రభుత్వాల యొక్క
పోషణ అవసరం, అంటే ప్యాటర్నైజ్ అవసరం. ఈ రెండు పదాలు నేను 83లో నేను ఆ ఉపన్యాసంలో చెప్పాను సార్, మా ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇదేదో కొత్త ఫిలాసఫీ అని కాదు, దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడం, మనం ప్రజలకు చెప్పడం, దాంట్లో విప్లవం. ఏదో మీరు ఉస్మానియాలో కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, యూనివర్సిటీ అంటే అదేదో స్కూలు, క్లాసు, టేబుల్, బ్లాక్ బోర్డ్ అనుకుంటున్న పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఈ పరిశోధన, అది పరిశోధనల కోసం కావాలి, అది పరిశ్రమలతో కనెక్ట్ కావాలి, అది హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సెంటర్స్ లో పరిశోధనలు ఇంకా జరగాలి. అది ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి మనకి, ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి, టీ హబ్స్ లాంటి హబ్స్ ఉన్నాయి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీని సృష్టించడమో నడిపించడమో అనేది ఇంకా మనం ఆధారపడే పరిస్థితిలో ఉన్నాం అనేది. నేను ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నైపర్ అనే ఒకటి హైదరాబాద్ ఒకటి ఉంది సార్, ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మనం ఎంత ప్యాటర్న్ చేస్తున్నాం, ఎంత దాన్ని ముందు తీసుకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ICAR ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఎంత తీసుకపోతున్నాం, దాని మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని మీద వచ్చే ఫలితాలను సమాజానికి ఎంత ఇస్తున్నాం, ఆ ఫలితాలు వ్యక్తుల ద్వారా ఇస్తున్నామా, వ్యవస్థల ద్వారా ఇస్తున్నామా, ఈ విషయాల్లో కొంత ఇంకా మరింత ముందుకు పోవాలి. అంటే ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఒక వేసాలకు సంబంధించిన నిబంధనల కోసమే వచ్చిన చర్చలాగా ఉండిపోతే ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఓవరాల్ గా చెప్తున్నా మైండ్ సెట్స్ గురించి ఉపయోగం లేదు. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, మీరు అన్నట్టు పరిశోధనలు జరగాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, ఇండస్ట్రీస్ కూడా ఆలోచించాలి. వ్యవస్థ మారాలి, ప్రజలు కూడా మారాలి సార్. పరిశోధన ఇప్పుడు PhD ఏమంటే, మా పిల్లలే PhD ఏమంటే ఎందుకురా బాబు అంటారు. రీసెర్చ్ వ్యవస్థ అనగానే ఎందుకు పైసలు అంటే, ఇప్పుడు అమెరికాలో కూడా మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, అమెరికాలో కూడా పరిశోధనలు చేసే వాళ్ళకి తక్కువ జీతం, ఐటీలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ జీతం. కాబట్టి పరిశోధన డిస్కరేజ్ అవుతుంది. ఇక్కడ కూడా మన ఉద్యోగాలు IAS వాళ్ళకి పెద్ద జీతం, ICA మనం శాటిలైట్ మనం ఇస్రోలో పనిచేసే వాళ్ళకి తక్కువ జీతం. ఇది ఎట్లా కరెక్ట్ అయితే అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ పాపారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.